పెళ్లి అవుతుంది సార్. మినిస్టర్ గారిది. జరిగిన గొడవలన్నీ మర్చిపోయి నా తప్పులు క్షమించమని మినిస్టర్ గారితో చెప్పు. ఈ చిన్న కానుక తీసుకుంటేనే నన్ను క్షమించినట్టు అనుకుంటానని చెప్పు. అలాగేనా, మీరు చూస్తా ఉండండి, నేను చక్కబెట్టేస్తాగా. మినిస్టర్ గారి దగ్గర నేనే ఎందుకు, మీ వాళ్ళని నన్ను పంపించవచ్చు కదన్నా. మా వాళ్ళని చూస్తేనే మండిపడుతున్నాడు. ఎంట్రీ కూడా ఇవ్వడం లేదు. మరి నాకు ఎంట్రీ ఉంటుందా? గబ్బర్ సింగ్ తమ్ముడని చెప్పు, పంపిస్తారు. మీ అన్నయ్య నీకు దేనికి ఉపయోగపడ్డు, కనీసం ఇలాంటి వాటికైనా వాడు. సరే. అల్లుడు ఆని పంపించిన పెట్టి పెద్ద నేను వెళ్ళి సెటిల్ చేసేవాడు కదా. ఆడిని పంపింది కూడా సెటిల్ చేయడానికే. ఆ మొబైల్లో బాంబు పెట్టించా. అల్లుడు నేను హాస్పిటల్కి వెళ్ళాలండి, ఓ అరగంటలో వచ్చేస్తాను. త్వరగా వచ్చాయి. నీకు పిచ్చెక్కినది ఏడు చెప్పడం అర్థమవుతున్నా నీకు? ఎలక్షన్స్ ముందు ఇట్లా ఎద వేసాలు వేసినావంటే ఇంకా జీవితంలో అసెంబ్లీలో అడుగు పెట్టినావు. ఒక్క అడుగు అటు మినిస్టరు, ఇటు గబ్బర్ సింగ్. ఆ అడుగే నా జీవితాన్ని మార్చబోతుంది. నియోజకవర్గం గురించి అతను గబ్బర్ సింగ్ తమ్ముడు సార్. రండి. ఏంటి? ఇది మీకోసం సిద్ధప్ప నాయుడు గారు పంపించారండి. చాలా కాస్ట్లీ ఫోన్ పంపాడా, కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోనని చెప్పు. ఆడికి నీకేంటి సంబంధం? మీ అన్నయ్య పంపాడు అనుకున్నాను. సర్లే, స్వీట్ బాక్స్ తీసుకున్నాడు, గిఫ్ట్ తీసుకొని అన్నాడని చెప్పు. గిఫ్ట్ తీసుకోలేదా? స్వీట్ మాత్రమే తీసుకున్నాడా? నువ్వెక్కడున్నావు? అల్లుడు మినిస్టర్ సెల్ ఫోన్ తీసుకోలేదంట. ఏంటి అల్లుడు? నేను రౌడీనన్నావుగా, రాజకీయం మొదలెట్టా. బాంబు పెట్టింది సెల్ ఫోన్లో కాదు. మరి నీ తమ్ముడే నీ పేరు చెప్పి లోపలికి వెళ్ళాడంట. తనకంటే ముందొచ్చిన వాళ్ళు రోజు వచ్చే కార్యకర్తలు, వాళ్ళు ఏమీ తీసుకురాలేదు. ఆ తర్వాత వచ్చిన విజిటర్స్ కూడా బ్లాస్ట్ లో నిన్ను సస్పెండ్ చేసి యాక్షన్ తీసుకోమని పై నుంచి ఆర్డర్స్. నీ గురించి నాకు తెలుసు గనక ఒట్టి సస్పెండే చేస్తున్నా. నువ్వెంత త్వరగా నీ తమ్ముడిని పట్టుకుంటే అంత త్వరగా నువ్వు డ్యూటీలో చేరొచ్చు. బాంబు బ్లాస్ట్ అవుతుందన్న విషయం మీకు ముందే తెలుసా సార్? మీ ఇంటెలిజెన్స్ గ్రూప్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పలు రకాలుగా విఫలమైంది. దీనికి మీ కామెంట్? మీకు విపరీతమైన కోపమని విన్నాం. ఆయనకి మీకేమైనా చెడిందా? సార్, ఇలా ఎంతమంది పొలిటీషియన్స్ మీ పోలీసులు పట్టును పెట్టుకుంటారు సార్? సార్ చెప్పండి సార్, చెప్పండి సార్, సమాధానం చెప్పండి సార్, చెప్పండి సార్. మీరు మాట్లాడడానికి మైక్ ఛానల్ ఉంటే చాలు. నేను మాట్లాడడానికి సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. మహర్జాతకుడు గుర్రం ఎక్కుతాడని చెడగొట్టావు. ఇప్పుడు చూడు ఉరికమ్మ ఎక్కుతాడు నీ కొడుకు. వ్యసనాల కోసం అప్పులు చేసే స్థాయి నుండి తప్పులు చేసేదాకా ఎదిగాడు నీ కొడుకు. ఇప్పుడు ఆ సిద్ధప్ప నాయుడు మనుషులతో కలిసి మినిస్ట్రీలో బాంబు పెట్టాడు. ఇదంతా నా పేరు వాడుకొని చేశాడు. వాడి మూలంగా నేను సస్పెండ్ అయ్యాను. వాడిని గవర్నమెంట్ వదిలే గబ్బర్ సింగ్ వదలడు, కాల్చి పారేస్తాడు. ఎప్పటికైనా తలకొరువు పెట్టేది నేను. వాడిని మర్చిపోండి. ఎరా, ఎన్ని రోజులు ఎగిరావు, ఎప్పుడు పడ్డావు? నన్ను నామినేషన్ ఎయ్యనీయకుండా చేస్తావా? ఎప్పుడు నీ ఉద్యోగం లేకుండా చేశా? నేను గెలిచాక మళ్ళీ నీకు పోస్టింగ్ ఇప్పిస్తా. ఎందుకో తెలుసా? నాకు సెల్యూట్ కొట్టడానికి. ఇవన్నీ జరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎలక్షన్ ప్రచారంలో నా జీప్ వెనకాల పరిగెత్తుతూ సిద్ధప్ప నాయుడు జిందాబాద్ అని అరు. రోజుకో క్వార్టరు బిర్యానీ ఇప్పిస్తా. ఏంటి యూనిఫామ్ ఉంచి కొట్టినా ఇప్పి కొట్టినానా? ప్రాసలు పంచులు ఇప్పుడు ఎట్టా కొట్టాలన్నా యూనిఫామ్ అనేది. యూనిఫామ్ ఉండాలంటే తమ్ముడు ఉండడు,
తమ్ముడు ఉండాలంటే యూనిఫామ్ ఉండదు గొప్పగా ఇరికీసినాడు ఈడిప్పుడు గబ్బర్ సింగ్ కాదు రబ్బర్ సింగ్. అదేంట్రా బుబ్బుచ్చుకి డాక్టర్ నాయుడు గారికి ఎలా ఉంది? అబే మ్యాసివ్ హార్ట్ అటాక్ అండి. బతకడం చాలా కష్టం. 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేం. ఇప్పుడు చెప్పు. మైల్డ్ అటాక్ సార్. 24 గంటలు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. చూడొచ్చా? అక్కడే ఉండొచ్చు సార్. నువ్వేనా నాయుడు గారి గుండువే? ఆయనతో మాట్లాడరంట. కనీసం నువ్వైనా నా మాట విను. అయినా అసలే అంత వీక్ అయిపోయావు. నా గుండె చూడు ఎంత స్ట్రాంగో. సాటు గుండెని చూసి నేర్చుకోవచ్చుగా. చిన్నప్పుడే మా నాన్న పోయారు. ఇక్కడేమైనా అయిందా? అవలా. ఆ తర్వాత మా అమ్మ నాయుడు గారిని పెళ్లి చేసుకుంది. అప్పుడేమైనా అయిందా? అవలా. ఈ మధ్యన మా అమ్మ కూడా పోయింది. అప్పుడేమైనా అయిందా? అయింది. ఆ గుబులు బాధ తీరకుండానే మీరు ఇలా అయిపోతే ఎలా నాయుడు గారు? అసలు చిన్నప్పటి నుంచి నేనంటే మీకు ఎందుకు ఇష్టం లేదో చెప్పనా? నేను నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను కాబట్టి. సరిగ్గా ఆలోచిస్తే మీరు అంతే. మీరు మీ ఇష్టం వచ్చినట్టే బతుకుతారు. ఇప్పుడు అలాగే బతకండి. మీ ఇష్టం వచ్చినట్టే బతకండి. కానీ బతకండి నాయుడు గారు. బతకండి నాయుడు గారు. బతకండి నాయుడు గారు. బతకండి నాయుడు గారు.